హాయ్ అండి. చేపలు లేకుండా చేపల కూర వండుతున్నానండి. అది ఎలా చేస్తాను ఏంటనేది మీకు వీడియోలో పెడుతున్నాను. ప్లీజ్ అండి, వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. ఈ నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళండి. అందులో సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. అది శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు నానబెట్టుకున్నానండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని మిక్స్ పట్టుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి పేస్ట్గా చేసేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి 2. అవి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు 3 అరటికాయలు తీసుకున్నాను. ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ అరటికాయల్ని బాగా లోతుగా చెక్కేయకుండా పైన ఇలా పచ్చదనం ఉండేటట్టుగా పైన ఇలా చెక్కాలండి. బాగా లోతుగా చెక్కేస్తే బాగా ముక్క బాగా ఉడికిపోద్దండి. అలా కాకుండా ఇలా పైన పచ్చదనాన్ని ఉంచేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు తొడుమలు తీసేయాలండి. ఇలాగా అరటికాయ బజ్జీలకి ఎలాగా పలచగా తీస్తారు కదండి, కోస్తారు ముక్కలు. అలా కాకుండా మనం ఇది కొంచెం మందంగా కోసుకోవాలి. ముక్క మందంగా ఉండాలండి. పలచగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోయి మొత్తం కూరలో కలిసిపోతాయండి ముక్కలు. అలా కాకుండా ఇలా కొంచెం దలసరగానే కట్ చేసుకోవాలి. మొత్తం ఈ 3 అరటికాయలను కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలండి. ముక్క అంతా దలసరగా ఉండాలి. పలచగా కట్ చేసుకోకూడదండి. మొత్తము ఈ అరటికాయలు కూడా ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా బియ్యం కడిగిన వాటర్ ఉంది కదండి, అదే కడుగు అంటారు. ఆ కడుగులో వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 1కి 2 సార్లైనా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వాటర్ లేకుండా పక్కకు పెట్టేసుకుని ఇందులో పసుపు, కారము, అలాగే సాల్ట్, ఇప్పుడు నిమ్మకాయ తీసుకున్నాను కదండి, ఆ నిమ్మకాయ యొక్క లిక్విడ్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో గింజలు ఉన్నాయి, తీసేసుకుంటున్నానండి. మొత్తం తీసేసుకోవాలి. మొత్తం ఈ ముక్కలకి పట్టేట్టుగా మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం ఈ ముక్కలన్నిటికి ఇలా పట్టించేసుకున్నాను కదండి. ఇప్పుడు వీటికి మధ్యలో ఒక చిన్న రంధ్రం పెట్టుకోవాలి. చేప ముక్కలకి ఎలా ఉంటుందో రంధ్రం అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కూర వండి పిల్లలకి పెడితే ఈ నిజంగా చేప ముక్కలే అనుకుంటారండి. చాలా ఇష్టంగా తింటారు కూడా. ఇందులో ముళ్ళు కూడా అలాంటివి ఏమి ఉండవు కదా, అరటికాయలు కాబట్టి వాళ్ళు శుభ్రంగా తింటారు.
కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. సగం చూసి సగంలో స్కిప్ చేసేసి వెళ్ళిపోవద్దు. వీడియో మొత్తం చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలన్నిటికి హోల్స్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద అట్ల పేనం పెట్టుకుని దాని మీద ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం పేనానికి మొత్తం పట్టేట్టుగా ఆయిల్ పూసుకుని ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదండి, అరటికాయ ముక్కలు, అవి తిరగా బార్లాగా కాల్చుకోవాలి. అరటికాయ ముక్కలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఈ అట్ల పేనం చిన్నదండి. ఇంకొకసారి మళ్ళీ ఇంకా మిగతా ముక్కలను కూడా ఇలాగే కాల్చేసుకుంటాను. ఇగోండి, ఈ కాల్చుకున్న ముక్కలన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దాక పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఈ కూరకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుద్ది. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుంటున్నానండి, అలాగే మెంతులు, ఇప్పుడు కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నానండి ఇందులో. ఇది శుభ్రంగా పచ్చివాసన అంతా పోయేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి పడిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉప్పు ఉంటే వేసుకోవచ్చు. కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గరికి పడిందండి, పేస్ట్ అంతా కూడా చాలా దగ్గరికి పడింది. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కాబట్టి ఈ పేస్ట్ అంతా. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఈ కూరకి టేస్ట్ ఎక్కడ వస్తుందంటే టమాటా ముక్కలు, టమాటాలు 2 వేసుకున్నాం కదా పెద్ద సైజు. మామూలుగా చేపల కూరలో అయితే చింతపండు పులుపు ఎక్కువ వేసుకుంటాము, దీనికి ఎక్కువ టమాటాలు వేసుకోవాలండి ఈ కూరకి. అప్పుడే కూర మరింత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ టమాటాలు అంతా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుపు వేసేసుకోవాలండి ఇందులో. ఈ చింతపండు పులుపు వాటరు సరిపోదండి, ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే అరటికాయ ముక్కలు అంతా ములగాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి, ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఈ పులుసు పొంగులు రాక్కర్లేదండి. ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి, అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి.
ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పులుసు అంతా తిరగబడింది కాబట్టి ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసుకోవాలండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే మళ్ళీ వేస్తున్నాను కొంచెం సాల్ట్. ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కొత్తిమీర లేకే వేయలేదు. కొంచెం జీలకర్ర పొడి వేసానండి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. అంటే మొత్తం గరిటెతో మొత్తం కలిపేస్తే మళ్ళీ ముక్కలు ఈడిపోతాయి కదా. ఇలా పులుసుని ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి ఇలా అరటికాయ ముక్కల మీద పడేట్టుగా పులుసు ఇలాగ వేసుకోవాలండి. మూత మొత్తం పెట్టేశారంటే ముక్కలు బాగా ఉడికిపోతాయండి. అలా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఇలా గ్యాప్ ఇచ్చి మూత గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే ముక్క కరెక్ట్గా ఉడుకుతుంది. ఇదిగోండి, మన చేపల కూర రెడీ అండి. చేపలు లేని చేపల కూర చాలా బాగుంటుందండి. కూర అయితే దగ్గరికి పడిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చాలా బాగుంటుందండి కూర అయితే, టేస్ట్ అదిరిపోతుంది. ఈ పైన మనం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర లేకే వేయలేదండి. ఓకేనా, ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీరిచ్చే లైక్ని బట్టి నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది, ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఓకేనండి.